హాయ్ ఫ్రెండ్స్, ఎమ్మి ఎమ్మి టమాటా బాత్ ప్రిపరేషన్ ఎలానో చూద్దామా. ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, క్యారెట్, కరివేపాకు, కొత్తిమీర, అల్లం తురుము అండ్ టమాటో ముక్కలు తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఒక స్పూన్ ఘీ వేసుకొని మంచిగా రవ్వ అయితే ఫ్రై చేసుకోవాలండి. మీకు ఎప్పుడైనా ఉప్మా బోర్ కొట్టిందంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ రవ్వ వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టించుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి. మీరు హీట్ కనుక కొంచెం ఎక్కువ పెట్టుకున్నా కూడా రవ్వ అనేది తొందరగా మాడిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి అరోమా వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మీకు అరోమా రావడం స్టార్ట్ అయిందంటే మీకు రవ్వ అనేది వేగిపోయినట్టే. సో చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ రవ్వ ఫ్రై అయిపోయింది, పక్కన పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అది హీట్ అయిన తర్వాత అందులోకి జీలకర్ర, పోపు గింజలు అండ్ నెక్స్ట్ వచ్చేసి శనగపప్పు అండ్ పల్లీలు అయితే యాడ్ చేస్తున్నాను. ఈ శనగపప్పు, పల్లీలు మంచిగా రోస్ట్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, కొంతమంది ఏంటంటే ఉప్మాలు ఇలాంటివి ఏమైనా చేసినప్పుడు ఒక సైడ్ తాలింపు వేసుకొని ఇంకో సైడ్ పొయ్యి మీద వాటర్ అనేవి బాయిలింగ్కి పెట్టేస్తారు, ఈజీగా అయిపోతుందని. మీకు అది ఇంకా ఈజీ అండ్ టైం టేకింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మీరు అలా కూడా చేసుకోవచ్చు. ఇది ఒక చిన్న టిప్ కింద యూజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి ఒక 4 కట్ చేసుకున్నాను అండ్ ఒక 2 ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను ఒక 1 గ్లాస్ రవ్వ అయితే తీసుకుంటున్నానండి. 1 గ్లాస్ రవ్వకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. పర్ఫెక్ట్ టెక్స్చర్ అయితే వస్తుంది. పచ్చిమిర్చి అవి ఫ్రై అయిన తర్వాత ఒక లార్జ్ సైడ్ ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను అండ్ ఒక 2 క్యారెట్స్ అయితే కట్ చేసుకున్నాను. అవి కూడా వేసేసి నెక్స్ట్ కళ్యామాకు కూడా వేసి కట్ చేసిన అల్లం ముక్కలు కూడా వేసి ఫ్రై చేస్తున్నాను. మీరు వీటిల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా అల్లం ముక్కలు చిన్నగా తరిగి వేసుకున్న పర్లేదు, తురిమి వేసుకున్న పర్లేదు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ ముక్కలన్నీ ఫ్రై అయ్యేదాకా మంచిగా కలబెడుతూ ఉండాలి. నెక్స్ట్ టమాటోస్ అయితే 3 టమాటోస్ తీసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వాటిని కూడా మీరు కూరగాయల ముక్కలు ఎక్కువగా తీసుకుంటే పిల్లలు తినని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ విధంగా వాళ్ళకైతే కూరగాయలు తినడం అయితే అవుతుంది. సో ఇట్లా యూజ్ చేసుకుంటే మనకి పిల్లలు తినట్లేదు అన్న బాధ కూడా ఉండదండి. సో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత టమాటోస్ కూడా వేసి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే మగ్గించుకోవాలి. సో ఇక్కడ టమాటోస్ కూడా మగ్గినాయి. నెక్స్ట్ ఒక చిటికెడు పసుపు వేసుకున్నాను, జస్ట్ కలర్ కోసం అంతే. నెక్స్ట్ వచ్చేసి ఒక కొత్తిమీర కూడా వేసి మంచిగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని చెప్పాను కదా, వాటర్ అయితే 1:2 రేషియోలో తీసుకుంటున్నాను. ఇక్కడ 1 గ్లాస్ రవ్వకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఈ 1 గ్లాస్ రవ్వ ఈజీగా 3 మెంబర్స్ అయితే తినొచ్చండి. సో వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. సో ఉప్మా ఎవరికైనా బోర్ కొడితే ఒకసారి ఇలా చేసి చూడండి. ఈ టమాటో బాట్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే ఇందులోకి ఒక 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని మూత పెట్టుకొని వదిలేస్తున్నాను. ఎప్పుడైతే వాటర్ అనేది బాయిలింగ్కి వస్తుందో అప్పుడు లిడ్ ఓపెన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మనం రవ్వ వేసుకుంటూ కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచారంటే మాత్రం మొత్తం ఉండలు కట్టేసి మొత్తం అడుగు అనేది మాడిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే మనకి రవ్వ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలపెట్టుకుంటున్నాను. ఒక్కసారి ఈ కొలతలతో ఇలా ట్రై చేసి చూడండి, నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత ఒక్కసారి మూత క్లోజ్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ అయితే మళ్ళీ ఉడికించుకోవాలి. సో చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ టొమాటో బాత్ అనేది రెడీ అయిపోయింది. మొత్తం ఎలా అంటే మనకి మనం వండుకున్న ప్యాన్కి అతుక్కోకుండా వస్తేనే మనకి పర్ఫెక్ట్ టొమాటో బాత్ అనేది రెడీ అయిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను పైన కొద్దిగా ఘీ అయితే వేస్తున్నాను, టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి. సో ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు అవసరం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే వదిలేయవచ్చు. సో ఘీ వేసి అది కూడా మొత్తం కలిపేంత వరకు అయితే కలుపుకుంటూ ఉండాలి. సో చూస్తున్నారు కదా, మనకి గిన్నెకి అంటుకోకుండా మొత్తం దగ్గరికి వచ్చేసింది. మనకి టమాటా బాత్ అయితే రెడీ అయిపోయింది. ఇష్టం అనుకున్న వాళ్ళు పల్లి చట్నీ అయినా చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంట్లో పికిల్స్ ఉంటాయి కదా వాటితో కూడా సర్వ్ చేసుకోవచ్చు. పల్లీల చట్నీతో అయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.